10వ తరగతి పాస్ అయ్యారా? ఒక మంచి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. ఒక అద్భుతమైన పర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలిప్పుడు చూద్దాం. అవునండి, మీరు చూస్తున్నది అక్షరాల నిజం. ఈ ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే చేతికి సుమారుగా 35,393 రూపాయల జీతం వస్తుంది. ఆలోచించండి, 10వ తరగతి అర్హతతో ఇంత మంచి జీతం రావడం నిజంగా చాలా గొప్ప విషయం కదా. ఇక అన్నిటికన్నా బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్. ఎలాంటి ఇంటర్వ్యూలు లేవు, స్కిల్ టెస్టులు లేవు, ఆఖరికి ఫిజికల్ టెస్ట్లో గొడవ కూడా లేదు. కేవలం ఒకే ఒక్క రాత పరీక్ష. అందులో మంచి మార్కులు తెచ్చుకుంటే చాలు, జాబ్ మీ చేతిలో ఉన్నట్టే. సరే, ఇంత మంచి అవకాశం ఏ సంస్థ నుండి వచ్చిందో చూద్దాం. ఇది సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కింద పనిచేసే సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది దేశంలోనే చాలా పేరున్న ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇందులో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఎంటీఎస్, గ్రూప్ సి క్యాడర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవి పక్కా పర్మనెంట్ ఉద్యోగాలు. ఇప్పుడు మనం మొదట చూసిన ఆ 35,393 రూపాయల జీతం ఎలా వస్తుందబ్బా అనుకుంటున్నారా? అది కేవలం బేసిక్ పే మాత్రమే కాదండి, మీ చేతికి వచ్చే మొత్తం జీతం. ఇందులో బేసిక్ పేతో పాటు ఇంటి అద్దె కోసం హెచ్ఆర్ఏ, కరువు భత్యం డిఏ, ప్రయాణ ఖర్చులకు ట్రావెల్ ఎలవెన్స్, ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే అన్ని ఎలవెన్స్లు కలిపి ఉంటాయి. ఓకే, జీతం బావుంది, సంస్థ కూడా చాలా మంచిది. మరి ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే కావాల్సిన అర్హతలేంటి, ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు, ఆ వివరాలిప్పుడు చూసేద్దాం. ఈ ఉద్యోగాలకు కావాల్సిన కనీస విద్యార్హత జస్ట్ 10వ తరగతి పాసవడం. అవును, మీరు 10th పాస్ అయితే చాలు ఈ గొప్ప అవకాశానికి పూర్తిగా అర్హులు. ఒకవేళ ఇంటర్ లేదా డిగ్రీ లాంటివి చదివినా కూడా తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇక వయస్సు పరిమితి విషయానికి వస్తే జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సుండాలి. అయితే ప్రభుత్వ రూల్స్ ప్రకారం రిజర్వేషన్ ఉన్నవారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులు 28 ఏళ్ల వరకు మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 30 ఏళ్ల వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు సరిపోతే ఇక మనం దృష్టి పెట్టాల్సింది ఎంపిక ప్రక్రియపైనే. ఇది ఎలా ఉంటుందో క్లియర్గా అర్థం చేసుకుంటే జాబ్ కొట్టడం ఇంకా ఈజీ అవుతుంది. మళ్లీ చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఉద్యోగాలకు ఎలాంటి ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ లేదా ఫిజికల్ టెస్ట్ అనేవి లేవు. మీ సెలెక్షన్ మొత్తం కేవలం మీరు రాసే ఆ ఒక్క రాత పరీక్షలో మీ పెర్ఫార్మెన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. సింపుల్. మరీ ఆ కీలకమైన పరీక్ష ఎలా ఉంటుందో చూద్దాం. ఇందులో 4 విభాగాలున్నాయి. రీజనింగ్ కోసం జనరల్ ఇంటెలిజెన్స్, మ్యాథ్స్ కోసం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, ఇంకా ఇంగ్లీష్. మొత్తం 150 ప్రశ్నలకు 2 గంటల సమయం ఇస్తారు. ముఖ్యంగా ప్రశ్నలన్నీ 10వ తరగతి స్థాయిలోనే ఉంటాయి, కాబట్టి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మార్కింగ్ స్కీమ్ చాలా ముఖ్యం. జాగ్రత్తగా గమనించండి. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులొస్తాయి. అయితే నెగటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్క్ కట్ చేస్తారు. సో సమాధానం పక్కాగా తెలిస్తేనే పెట్టడం మంచిది. సరే, పరీక్ష రాసి ఉద్యోగం సాధించాక మన పనేంటి? అక్కడ రోజూ చెయ్యాల్సిన పనులు ఎలా ఉంటాయి? వాటి గురించి కూడా ఒకసారి చూద్దాం. ఇది ప్రధానంగా ఆఫీస్లో చేసే ఒక సపోర్ట్ రోల్ అండి. అంటే ఆఫీస్ పనులు సజావుగా నడవటానికి సహాయం చెయ్యాలి. ఫైళ్లను, డాక్యుమెంట్లను జాగ్రత్తగా చూసుకోవడం, ఆఫీస్కు వచ్చే మెయిల్స్, ఉత్తరాలను హ్యాండిల్ చేయడం, అలాగే అక్కడి సైంటిస్టులకు, అధికారులకు వాళ్ల పనుల్లో సహాయపడటం వంటి బాధ్యతలు ఉంటాయి. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన ఘట్టం, ఈ అద్భుతమైన ఉద్యోగానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో, ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా అప్లికేషన్ ఫీజు గురించి చూస్తే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఉంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. 0 ఫీజ్. కేవలం జనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన పురుష అభ్యర్థులు మాత్రమే 500 రూపాయల ఫీజు చెల్లించాల్సుంటుంది. ఈ ముఖ్యమైన తేదీలను గుర్తుంచుకోండి. అప్లికేషన్లు ఇప్పటికే జనవరి 12న ప్రారంభమయ్యాయి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 16. సమయం చాలా తక్కువ ఉంది, కాబట్టి వెంటనే అప్లై చేసేయండి. ఆన్లైన్లో దరఖాస్తు చేయడం చాలా సులభం. ఫస్ట్ స్టెప్, వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్, మీకు ఫీజు వర్తిస్తే దాన్ని ఆన్లైన్లోనే చెల్లించాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫామును జాగ్రత్తగా నింపి
అవసరమైన సర్టిఫికెట్లను అప్లోడ్ చేసి ఫైనల్గా సబ్మిట్ బటన్ నొక్కడమే. అంతే. ముగింపుగా ఇది ఎందుకొక సువర్ణావకాశమో మరోసారి గుర్తుచేస్తున్నాను. 1. ఇదొక పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. 2. కేవలం 10th పాస్ అర్హతతో చాలా మంచి జీతం వస్తుంది. 3. ఎంపిక ప్రక్రియ కూడా చాలా సింపుల్, కేవలం ఒకే పరీక్ష. 4. ఇది కొత్తగా వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి పోటీ కూడా కాస్త తక్కువగా ఉండే అవకాశముంది. గుర్తుంచుకోండి, ఇలాంటి మంచి అవకాశాలు పదే పదే రావు. అర్హతలున్నవారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. మరి ఈ సువర్ణావకాశంతో మీ జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఆల్ ద బెస్ట్.